యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. చిన్నతనంలోనే యాక్సిడెంట్లో తన చేతిని పోగొట్టుకుని అదేవిధంగా 1.5 నెల కోమాలో ఉండి తను ఇష్టపడ్డ క్రికెట్ రంగంలో మళ్ళీ ఆ క్రికెట్ రంగంలోకి ప్రవేశించి ఇండియా స్థాయికి అంటే మన భారత జట్టు తరపున ఇంగ్లాండ్తో ఆడే స్థాయికి ఎదిగిన మన నెల్లూరు కుర్రాడు అఖిల్ రెడ్డితో ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి అఖిల్ గారు, మరి మీ యొక్క నేపథ్యం, మీ కుటుంబ నేపథ్యం. సార్, మా నాన్నగారి పేరు డి హరిప్రసాద్ రెడ్డి, మా అమ్మ పేరు డి సుచరిత, మా చెల్లి పేరు డి ప్రఖ్య. మా నాన్న ఫార్మర్ అండి, అల్లూరులో ఫార్మింగ్ చేస్తూ ఉంటాడు. అల్లూరులో. మా అమ్మ హౌస్ వైఫ్, మా చెల్లెలు మెడిసిన్ చదువుతుందండి. వెరీ గుడ్. మీరే చదివారు? నేను బీటెక్ కంప్లీట్ చేశానండి. బీటెక్. మీ ఎలిమెంటరీ స్కూల్స్ ఇవన్నీ ఎక్కడ చదివారు? హై స్కూల్? నా ఎలిమెంటరీ స్కూల్ వచ్చి సెయింట్ జోసెఫ్ స్కూల్, అల్లూరులో చదివాను 5th క్లాస్ వరకు. దాని తర్వాత ఇదే అక్కడ ఎక్కువ ఆటలు అవన్నీ వాటి మీద ఎక్కువ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నానని నన్ను విబిఆర్ స్కూల్లో హాస్టల్లో వేసాడండి మా నాన్న. అక్కడ 6th నుంచి నేను విబిఆర్ స్కూల్లో చదివాను. హాస్టల్లో చేర్చడానికి కారణం క్రికెటేనా? అదే అనుకోవచ్చు. అంటే అల్లూరుని తీసుకొచ్చి నెల్లూరులో చేర్పించారు. అవును సార్. వెరీ గుడ్. బీటెక్ కంప్లీట్ చేశారా? ఎస్ సార్. ఎప్పుడైంది మీ బీటెక్? 2017 సార్. 17. మరి ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు మీరు? బీటెక్ అయిన తర్వాత జాబ్ ఏం చేస్తున్నారా? ఒక 7 months చేశాను సార్. అంటే చేయాల్సి వచ్చింది. మీ జీవితంలో ఒక దుర్ఘటన జరిగింది సార్, మీ యొక్క యాక్సిడెంట్, దాని గురించి చెప్పండి. యాక్చువల్గా 10th కంప్లీట్ అయిపోయింది సార్. 10th కంప్లీట్ అయిపోగానే ఇప్పుడు అక్కడ ఉండే ఫ్రెండ్స్ అందరూ కొంచెం బాండింగ్, స్కూల్ ఫ్రెండ్స్ అంతా బాండింగ్ ఎక్కువ ఉంటుంది సార్, మీకు తెలియదు కాదు. అలాగా ఇప్పుడు 10th అయిపోగానే కొంతమంది విజయవాడ బైపీసీ అని, కొంతమంది అంత స్ప్రెడ్ అయిపోయాం ఎవరికి వాళ్ళం. నేను ఇంక హరినాథపురం నారాయణలో ఎంపీసీ చేరాను. అట్లా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఒక 3 monthsకి వినాయక చవితి ఫంక్షన్ వచ్చింది. వినాయక చవితి అంటే ఆబ్వియస్గా అందరు ఇంటికి వస్తారు, కొద్ది హాలిడే ఉంటుంది, ఎవరు ఇంటికి వస్తారు. అట్లాగే ఇంటికి వచ్చారు, ఎక్కడ చదువుతున్న వాళ్ళు కూడా అందరూ ఇంటికి, వాళ్ళ నెల్లూరు వచ్చి సరే ఇట్లా అందరం కలుద్దాము గెట్ టుగెదర్ లాగా అని చెప్పి ఒక ప్లాన్ వేద్దామని చెప్పి మా నాన్న ఇవన్నీ పంపిడు సార్. యాక్చువల్గా ఇంట్లో ఉండాలా, లేకుంటే ఏదైనా ఆడుకోవడానికి వెళ్తే లేదంటే చదువుకుంటూ ఉండాలి ఎక్కువ. ఇప్పుడు ఈ బైకులు ఫ్రెండ్స్ అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను బైక్ కూడా. ఇలా ఇంటికి వచ్చి అడగడం, వేరే ఫ్రెండ్ ఒక అతను బాగా క్లోజ్ ఉంటే ఇంట్లో వచ్చి అడగడం, ఇట్లా తీసుకెళ్తాను, అందరం వచ్చున్నారు, 15 members దాకా వచ్చున్నాము, అందరం మూవీ ప్లాన్ చేసాము అంకుల్, ఇట్లా పంపిండి మీ అఖిల్ని కూడా అంటే సరే జాగ్రత్తగా వెళ్ళానని చెప్పి వినాయక చవితి రోజు ఆ రోజు మధ్యాహ్నం మూవీకి వెళ్ళాలని చెప్పి ప్లాన్ వేసుకున్నాం. వేరే ఫ్రెండ్ టౌన్ హౌస్పేటలో ఒక ఫ్రెండ్ ఉంటే ఆ అబ్బాయిని ఎక్కించుకోవడానికి అక్కడి నుంచి వెళ్దాం అనుకొని అటు వెళ్తూ 15 members అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం టౌన్ హౌస్పేట నుంచి. 50 members? 15 మంది. ఒక 8-9 బైక్స్ ఉన్నాయి, అందరూ బైక్లోనే ప్రయాణం చేస్తున్నాము. కొంతమంది ముందు వెళ్ళిపోయారు, మేము ఒక 4-5 members ఆగాము. బైక్లో పోతూ ఉంటే నేను వేరే అబ్బాయి బండి ఎక్కడం జరిగింది. ఆ అబ్బాయి ఇంకా ఆ ఫ్లైఓవర్లో, నాకు ఆ సిచ్యువేషన్ కూడా తెలియదు కరెక్ట్గా, నేను మర్చిపోయాను ఆ సిచ్యువేషన్. యాక్చువల్గా నాకు కొంచెం హెడ్ ఇంజరీ కూడా అయింది ఆ టైంలో. అంటే ఒక ఆటో కొంచెం రాంగ్ రూట్లో వచ్చి మమ్మల్ని క్రాష్ చేసింది అని నాకు చెప్పారు వేరే. నాకు ఆ పర్టికులర్ మూమెంట్ నాకు ఇప్పుడు కూడా గుర్తులేదు నాకు. స్పాట్ ఎక్కడది? ఆత్మకూరు బస్ స్టాండ్ ఫ్లైఓవర్ సార్, ఎగ్జాక్ట్ స్పాట్. ఫ్లైఓవర్ మీద వస్తున్నప్పుడు నేనంటే పక్కకు పడిపోయానంట. ఆ అబ్బాయి బండితో పాటు వెళ్ళిపోయాడంట కింద సాయిబాబా గుడి దాకా. ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది. నాకు సివియర్ ఇంజురీస్ అయ్యాయి, కొంచెం బ్యాక్ ఇంజురీ అయింది, హ్యాండ్ మొత్తం టోటల్ ఫ్రాక్చర్స్, మల్టిపుల్ ఫ్రాక్చర్స్. మెయిన్ ఇష్యూ వచ్చి బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీ, ఇక్కడ మెడ దగ్గర జరుగుతుంది. అది బ్రేకియల్ ప్లెక్స్ ఇంజురీస్ అని చెప్పి 5 nerves వస్తాయి హ్యాండ్కి. ఆ 5 nerves కారణం మన మూమెంట్స్ అన్నిటికీ, ఫింగర్స్కి అన్నిటికీ మూమెంట్స్. దాంట్లో 2 nerves కంప్లీట్ కట్ అయిపోయాయి. ఒక 3 nerves వచ్చి కొంచెం ఇంటాక్ట్తో ఉన్నాయి. వాటి వల్ల కొద్దిగా నేను ఫస్ట్ ఈ మూమెంట్స్ కూడా వచ్చేవి కాదు నాకు, ఇట్లా అనేవాడిని కాదు. అలాగా మా నాన్న నాకు ఆ రోజుల్లోనే బాగా ఎక్కువ ఖర్చు పెట్టి కొంచెం
పొలం కూడా సేల్ చేసి నా మెడికల్ ట్రీట్మెంట్ ఖర్చు పెట్టి నన్ను బాగా చూసుకోవడం జరిగింది. అప్పుడు మా నాన్నే లేకుండా ఉంటే నాకు అసలు కంప్లీట్గా ప్యారలైజ్డ్గా ఉండేది చెయ్యి. నన్ను మహారాష్ట్ర దగ్గర పూణే తీసుకెళ్ళాడు, కోయంబత్తూరు తీసుకెళ్ళాడు. ఎక్కడెక్కడ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉందో అక్కడ చూపించాడు. కానీ ఎంత చూపించినా ఫింగర్స్ రాలేదు, రిస్ట్ కదలదు, ఇప్పటికి కూడా కదలదు. వెయిట్ 1 kg కూడా మోయలేను. జస్ట్ హ్యాండ్ మూమెంట్స్ వస్తాయి కొంచెం, నేను చేసుకునేటట్టు కొద్దిగా ఎత్తేటట్టు, ఇట్లా ఈ హైట్ వరకే వస్తుంది, మళ్ళీ పైకి కూడా ఎత్తలేను. అలాగా కొన్ని మూమెంట్స్ వచ్చాయి. ఇంత ఇబ్బందిగా ఉండి మీరు క్రికెట్ ఎలా ఆడుతున్నారు? ఫస్ట్ నుంచి కూడా సార్ నేను 10th స్లామ్ బుక్ అనేది ఐడియా ఉంది సార్. అందరూ 10th అయిపోగానే వాళ్ళ డీటెయిల్స్ అంతా స్లామ్ బుక్లో రాస్తారు. ఆటోగ్రాఫ్ బుక్ అంటారు. నీ ఎయిమ్ ఏంది, అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు అంటే క్రికెటర్ అని రాసేవాడిని సార్ నేను. అంత పిచ్చి సార్ నాకు. అంటే ప్రాణం అంతే సార్. అదొక అంటే నేను ప్రొఫెషనల్ వేలో పోలా ఎప్పుడు. అంటే చెప్పేవాళ్ళు కూడా లేదు. మా అల్లూరు నుంచి హాస్టల్కి వచ్చాము. హాస్టల్లో ఆ 4 వాళ్ళు అసలు అంత నాలెడ్జ్ ఉండదు. అప్పుడే నేను డైరెక్ట్గా మా ఫ్యామిలీ నెల్లూరుకి వచ్చేసి ఉంటే ఏమన్నా అసలు నేను వేరే లెవెల్లో ఉండేవాడినేమో అని అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటాను సార్. ఇప్పుడు మీరు క్రికెట్ అనేది హై స్కూల్ స్టేజ్ నుంచి స్టార్ట్ అయిందా మీకు క్రికెట్ ఆడడం అనేది? నేను ఫస్ట్ క్లాస్ LKG UKG నుంచే స్టార్ట్ అయింది సార్ నిజం చెప్పాలంటే. ఆబ్వియస్గా చిన్న చెక్కను కూడా చిన్న చెక్క, అసలు బ్యాటే కాదు సార్ అది, చెక్క బ్యాట్ని స్లేటు వాటన్నిటిని బ్యాట్ లాగా వాడతా అట్లా అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. అది అలా ఉండిపోయింది సార్. కానీ ఒక ప్రొఫెషనల్ వేలో నేను మా నాన్న కన్విన్స్ చేసి మా ఇంట్లో కన్విన్స్ చేయాలని చూశాను సార్. ఇట్లా క్రికెట్ రావాలా అంటే అప్పుడు నవ్వుతా ఉండేవాళ్ళు. మరి మీరు చిన్నప్పటి నుంచి LKG నుంచి క్రికెట్ ఆడుతూ ఉన్నారు కదా, మరి మీ నాన్నగారు అంటే మనం అనుకున్నట్టుగా పేరెంట్స్ ప్రోత్సాహం ఒకవైపు ఉంటుంది, మన ఇంట్రెస్ట్ ఇంకోవైపు ఉంటుంది. మరి దీన్ని ఇలా కంటిన్యూ చేస్తున్నప్పుడు ఇంట్లో నుంచి ప్రెషర్స్ ఉన్నాయా? వారికి ఆటలేంటి పాటలేంటి అని అండం ఉంటుంది, దాన్ని తట్టుకునేట మీరు బయటకు వచ్చారు ఆ ప్రెషర్ని? ఉండింది సార్ అది ఖచ్చితంగా. నేను మామూలుగా ఇప్పుడు స్కూల్ టైమ్స్లో కూడా హాలిడేస్ ఇస్తారు కదా సార్. ఇప్పుడు ఫెస్టివల్ పొంగల్ హాలిడేస్ అని, దసరా హాలిడేస్ అని ఇస్తారు కదా సార్. ఇప్పుడు ఉదయం 9కి వెళ్తే ఇంకా సాయంత్రం 6కి వచ్చేవాడు సార్ ఇంటికి. వెళ్ళిపోయాడు మా నాన్న వేసేవాడు, బాధేవాడు అట్టే. అంటే ఏందిరా అసలు ఎటు పోతుంది నువ్వు, అక్కడ నేను ఎక్కడో చూడాలనుకున్నాను, నిన్ను ఒక ఇంజనీర్గా చూడాలనుకున్నాను, నువ్వేమంటే ఉదయం వెళ్తావు సాయంత్రం వస్తావు, వాళ్ళతో వీళ్ళతో తిరుగుతూ ఉన్నావు ఇక్కడ. మళ్ళీ కొట్టినా కూడా పక్క రోజు మళ్ళీ వెళ్ళిపోయాడు సార్. అంటే ఇంక మా నాన్నే ఇంకా హాలిడేస్ కదా అని చెప్పి వదిలేసేవాడు. ఆయన కాంప్రమైజ్ అయ్యాడు. అలాగా ఆడి అక్కడ కొంచెం నేను ఆడింది కూడా అక్కడ అంత సీనియర్స్తోనే సార్. నేను అప్పుడు 8th 9th ఉన్నా, అప్పుడు డిగ్రీ చదివే వాళ్ళు పెద్దోళ్ళతో ఆడేది సార్. కార్క్ బాల్తో ఉండేది సార్ అల్లూరులో. అలా ఓన్లీ కొంచెం తక్కువ డిస్టెన్స్లోనే ఒక నాపరాయిలాగా ఉండేది. అక్కడ ఇట్లా వేసేవాడిని సేమ్ మొత్తం బౌలింగ్ కాకుండా. అప్పుడు నాకు 2 చేతులు బాగున్నాయి, అయినా కూడా బౌలింగ్ కాకుండా కొన్ని మ్యాచ్లు ఎక్కువ ఇట్లా ఆడేవాళ్ళం నాపరాయి మీద. లెగ్ స్పిన్ అలవాటైంది అక్కడ, న్యాచురల్గా వచ్చేసింది. ఇట్లా ఒక చేతి వేయడం వల్ల ఆ లెగ్ స్పిన్ అనేది బాగా అలవాటైంది. ఇంకా కార్క్ బాల్ మ్యాచ్లు ఉన్నప్పుడు లెగ్ స్పిన్ వేయడం, ఇక టెన్నిస్ బాల్ మ్యాచ్ అయ్యి ఉన్నప్పుడు ఫాస్ట్ బౌలింగ్, మళ్ళీ అక్కడ లెగ్ స్పిన్ వేసేవాడిని కాదు. అలాగా ఫాస్ట్ బౌలింగ్, ఇది బ్యాటింగ్ చాలా చాలా ఇష్టం సార్ నాకు ఫస్ట్ నుంచి. అసలు నేను ఎంత ఇష్టం అంటే బ్యాటింగ్ నాకు అంత ఇష్టం. మరి యాక్సిడెంట్ జరిగింది కదా, అప్పుడు మీ క్రికెట్ పరిస్థితి ఏమైంది? యాక్సిడెంట్ అవ్వగానే ఇంకా నన్ను నేనే అద్దంలో చూసుకోలేకపోయాను సార్ నిజం చెప్పాలంటే. యాక్సిడెంట్ అయింది, చెన్నై హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. కోయంబత్తూరు, మహారాష్ట్ర, పూణే, మహారాష్ట్రలో ఈ ఆపరేషన్ చేశారు నాకు. అక్కడ అంతా ప్రాసెస్లో బాగా ఫుడ్ తినాలి, మంచిగా నర్వస్ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వాలి ఇది అని చెప్పినాక డైలీ చికెన్ మటన్ అంతా ఏం కావాలంటే ఫుడ్ మా నాన్న గట్టిగా పట్టుకున్నాడు, ఎట్టైనా సరే చెయ్యి తెప్పియాలని చెప్పి. గట్టిగా పట్టుకొని ఫుడ్ అన్ని తిని బెడ్ రెస్ట్లోనే బ్యాక్ కూడా నాకు ఇంజురీ అయింది. బెడ్ రెస్ట్లోనే ఉండాలి, ఒకటే సైడ్ పనుకోవాలి. అలాగా తినడం పనుకోవడం అట్లా నేను 97 హైయెస్ట్ వెళ్ళాను సార్.
97 వెయిట్. నేను 55, 56 ఉండేవాడిని, 97 వెళ్ళిపోయాను సార్. ఈ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల. నేను కాలేజీ కూడా వెళ్ళేవాడిని కాదు సార్. 2011లో నాకు యాక్సిడెంట్ అయితే 12-13 కాలేజీ కూడా వెళ్ళేవాడిని కాదు. ఇంట్లోనే కొద్దిగా చిన్నగా చదువుకుంటూ అట్లా ఇంటర్ పాస్ అవడం జరిగింది అంతే. కాలేజీకి కూడా వెళ్ళేవాడిని కాదు. వెళ్ళలేక పరిస్థితులు ఫిజికల్గా ఇబ్బంది. ఆ టైంలో ఇంట్లోనే ఉండి ఎప్పుడు నా బాడీ సన్నకి ఉండేది సార్. సన్నకు త్రో చేస్తుండేది. ఎప్పుడు ఒక నిమిషం ఇంట్లో ఉండేవాడిని కాదు. ఆడికి కానీ నేను కాలేజా గ్రౌండా ఇంట్లో అసలు ఉండేవాడిని కాదు. అలాంటిది ఇంట్లో 2 సంవత్సరాలు అట్టే ఉండి నా మైండ్ కూడా డిస్టర్బ్ అయిపోయింది సార్ బాగా. క్రికెట్ లేదు, అయిపోయింది నా జీవితం, క్రికెట్ జీవితం అయిపోయింది సార్. ఇంకేమి లేదు అనుకున్నాను సార్ నేను. క్రికెటే కాదు సార్, అంటే నేను ఆ పర్టికులర్ పీరియడ్లో అసలు చాలా చాలా లోలో ఉన్నాను సార్. ఇంటర్ పాస్ అయిపోయాను. 2013లో బీటెక్ చేరాను నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో. నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ కొంచెం ఫ్రెండ్స్ అయ్యారు బాగా. మీరు వెళ్ళగలిగారు? నేను వెళ్ళగలిగాను. మా నాన్నే వదిలిపెట్టేవాడు బైక్లో నన్ను రోజు. మా నాన్నే పికప్పింగ్ డ్రాపింగ్ అంతా మా నాన్నే చేసేవాడు ఫస్ట్ 2 సంవత్సరాలు. అట్లా అక్కడ నాకు ఫ్రెండ్ సర్కిల్ బాగా పెరిగింది. కొంచెం ఎంకరేజ్ చేస్తా, అబ్బాయికి కొద్దిగా బాగలేదని కొద్దిగా ఏదైనా టీచ్ చేయడం కానీ, ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వడం కానీ, టీచర్స్ కూడా సపరేట్గా అలాగా ఫ్రెండ్స్ కూడా బాగా నాతో అసలు బాగా కలిసిపోయారు. బాగా కొంత బాండింగ్ ఏర్పడింది. ఇంకా అలా వాళ్ళతో కొంచెం మళ్ళీ స్టార్ట్ మ్యూజిక్, ఇంకా వాళ్ళతో కొద్దిగా సినిమాకి వెళ్ళడం. లేదు సార్, ఫస్ట్ 2 years ఏం కంప్లీట్ లేదు సార్, క్రికెటే ఆడలేదు సార్ అసలు. థర్డ్ ఇయర్ ఏమైందంటే నాకు చిన్నగా స్కూటీ సింగిల్ హ్యాండ్తో నేర్పించారు స్కూటీ. మా నాన్నగారు అంటే పర్టికులర్గా రోజు రాను పోను తీసుకోవడం. మా నాన్న ఫార్మర్ కదా, మా నాన్న అల్లూరులో ఉన్నప్పుడు నేను కాలేజీకి పోకుండా ఉండాల్సి వచ్చేది. అంత నమ్మకం పోయింది, ఫ్రెండ్స్తో పంపించే అంత నమ్మకం పోయింది. అసలు ఆయనే వచ్చి తీసుకుపోయేవాడు. అసలు ఫ్రెండ్స్ అంటే వద్దు అనేవాడు. నిదానంగా ఇంకా 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మా నాన్నే రియలైజ్ అయ్యి, సరేలే ఫ్రెండ్స్ అట్టే ఎంజాయ్ చేయరా, నువ్వు హ్యాపీగా తిరుగుతా ఉండి ఇంట్లో. ముందు సిచ్యువేషన్స్ చూసి, ఆ 1.5 year నేను పడిన బాధలు చూసి, నువ్వు నార్మల్గా హ్యాపీగా ఉండు, చాలా జాగ్రత్తగా ఉండు అది అని చెప్పి నాకు ఒక స్కూటీ ఇచ్చాడు. నేను సింగిల్ హ్యాండ్తోనే స్కూటీ డ్రైవ్ చేయడం అంతా నేర్చుకున్నాను. నేర్చుకుని ఇంకా స్కూటీతోనే అలవాటు అయింది. కాలేజీ కూడా స్కూటీలోనే వచ్చేవాడిని, స్కూటీలోనే వెళ్ళేవాడిని. థర్డ్ ఇయర్ నుంచి సింగిల్ హ్యాండ్ మీదే. ఫ్రంట్ బ్రేక్ చిన్నగా అంటే 20-30 మించిపోయేవాడిని కాదు, స్లోగా. ఇంక మనం అవసరానికి నీడ్ కాబట్టి స్కూటీ అంతే. ఇంక మా నాన్న వెళ్ళినప్పుడు నాకు బ్రేక్ పడుతుంది కదా, కాలేజ్ మళ్ళీ సెలవు పెడితే అక్కడ అంత మామూలుగానే మనం యావరేజ్ స్టూడెంట్ సార్. కాలేజీకి అయిపోకుండా ఉంటే అది కూడా రాదని చెప్పి ఇంకా స్కూటీది ఇచ్చి పంపించడం జరిగింది. అలాగా అట్ట జరుగుతూ ఉంది సార్ ప్రాసెస్. అలా జరుగుతూ ఉన్నప్పుడు నార్మల్గా ఒకరోజు ఊరినే గ్రీన్ సిటీ అని ఇక్కడ ఉంటే దానికి వెళ్ళాను సార్. ఊరినే ఎవరన్నా ఆడుతుంటే చూడడానికి అంతే, మనం ఆడడానికి కాదు. అక్కడ ఆడుతూ ఉంటే ఇంకా మన ఫ్రెండ్సే కదా చుట్టుపక్కల ఉండేది. ఇంక మనము ఊరినే వెళ్తాము, ఇంకా చూస్తే మనకు ఆడబుద్ధి అవుద్ది. ఊరికినే ఒక బాల్ వేసాను సార్, ఊరికినే నార్మల్గా వేసాను. అసలు కాలు సపోర్ట్ చేయట్లే, సింగిల్ హ్యాండ్తోనే సార్. అసలు కాలు సపోర్ట్ చేయట్లే. 4 ఊటినే ఒక రన్ను తీస్తున్నా పడిపోయా కింద. అంటే అన్ని రోజులు ఏం చేయలేదు కదా, కొద్దిగా గట్టిగా పరిగెత్తిన కాలు తడబడి పడిపోయేది. అలా ఉన్నింది సార్ స్టార్టింగ్ అంతా. అంటే ఒక కంటిన్యూస్గా 2011 నుంచి 15 వరకు నేను అసలు పరిగెత్తిందిలే. అసలు కొద్దిగా కూడా పరిగెత్తిందిలే. ఓన్లీ వాకింగ్ చేసుకోవడం, నార్మల్గా మన ఇంట్లో ఎలా నడుస్తాం అలా నడవడం, స్కూటీ తీసుకుని రావడం. మా నాన్న వదిలిపెడతా వస్తూ ఉన్నాడు. ఆ 2 అట్టే అయిపోయింది. ఇంకా గుట్టినే చూడడానికి వెళ్ళినప్పుడు ఒక బాల్ వేస్తే ఇట్లా కాలు తడబడడం అంతా అట్లా జరగడం వల్ల ఇంకట కాదురా మరి ఓవర్ వెయిట్ అయిపోయాము. అప్పుడు బాగా వెయిట్ ఉన్నారు కదా? 97 ఉన్నాను అప్పుడు. 97 దాకా ఉన్నాను. అట్లా ఓవర్ వెయిట్ అయిపోయింది, బాడీ కూడా సపోర్ట్ చేయట్లేదు. సరేలే రోజు వాకింగ్ లైట్గా అలా గ్రీన్ సిటీకి రోజు వద్దాం కాలేజ్ అయిపోగానే అని చెప్పి ఇంకా స్కూటీ వేసుకొని వెళ్ళడం, చిన్నగా వాకింగ్ చేయడం, లైట్గా రన్నింగ్ స్టార్ట్ చేయడం, స్లో జాగింగ్ లాగా అలా కొంచెం ఒక 5-6 కిలోలు ఒక 90కి అట్లా రావడం జరిగింది. అలా వచ్చి ఇంకా ఆ టెన్నిస్ బాల్తోనే మ్యాచ్లు ఆడుతూ ఉండేది రోజు సాయంత్రం. ఇంకా టెన్నిస్ బాల్తోనే కాలేజ్ స్టూడెంట్సే, మన స్టూడెంట్సే వాళ్ళు. అంటే అంత నామోషి ఉండదు కదా, రోజు చూసేవాళ్ళే. ఇంకా సింగిల్ అంతా నా గురించి తెలుసు, అబ్బాయి హ్యాండ్ బాగాలేదని తెలుసు, అంతా తెలుసు. అట్లాగే ఇంకా అంత గిల్ట్ లేకుండా ఆడుతూ ఉన్నాను ఫ్రీగా. సరే మా నాన్న కూడా సరేలే వాడు 2 రోజులు ఇంట్లో ఉన్నాడు, ఏదో హ్యాపీగా కాలేజ్కి వెళ్తున్నాడు, ఆడుకుంటున్నాడు, అట్లే జరుగుతూ ఉండింది.
అట్లా 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 బీటెక్ అయిపోయింది సార్. ఇంకా బీటెక్ అయిపోయింది. ఇంకా సడన్గా ఆడ ఫ్రెండ్స్ మిస్ అయిపోయింది, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు బీటెక్ అయిపోగానే. ఇంకా నేను ఇంట్లో కూర్చున్నాను, నేను ఇంట్లోనే ఉంటాను. ఇంకా ఆ టైంలో అది యాదృచ్ఛికమో నేచరు ఏదో తెలియదు కానీ ఫస్ట్ టైం నెల్లూరులో ప్రైవేట్ అకాడమీ పడింది. ఇంతవరకు గవర్నమెంట్ అకాడమీ ఉండేది, అంటే సుబ్బారెడ్డి స్టేడియం ఒకటే ఉండేది. అక్కడ మనలాంటి వాళ్ళని చేర్చుకుంటారో లేదో అని కూడా డౌటే అక్కడ యాక్చువల్గా చెప్పాలంటే, డిజేబుల్ కాబట్టి. ఇంకా అది ఉందని కూడా తెలీదు. అట్లా ఇంకా గ్రీన్ సిటీలో ఒక అతను చెప్పాడు ఇట్లా అకాడమీ పడుతుంది, వెళ్ళి జాయిన్ అవుదామా అని చెప్పి. ఆ అబ్బాయి కూడా ఇంట్రెస్ట్ ఆల్రెడీ, ఇంకా నాకు ఇంట్రెస్టే, మా ఫ్రెండ్సే. ఇంకా మేము నలుగురిని చేరాము అప్పుడు స్టార్టింగ్ 2017లో చేరాం. నేను నార్మల్ ఎంజాయ్ చేయడానికి గేమ్, ఇంక బీటెక్ కూడా అయిపోయింది కదా, ఖాళీగా ఎందుకుంటాం, సాయంత్రం అట్లా వెళ్దాం అని చెప్పి ఎంజాయ్ చేయడానికి గేమ్ వెళ్ళాం. అప్పుడు తోటి పిల్లకాయలను చూసి, తోటి వాళ్ళని చూసి, ఇంకా సార్ గైడెన్స్లో మా కోచ్ పేరు ఎం రాజాకృష్ణ, అక్కడ పరిచయం అయినప్పుడు కోచ్ రాజాకృష్ణ సార్, డైరెక్టర్ వచ్చి జి విష్ణువర్ధన్ సారు. వాళ్ళిద్దరు ప్రోత్సాహంతో అక్కడ జాయిన్ అయ్యాను. నన్ను ఎప్పుడు కూడా డిజేబుల్ లాగా చూడలేదు ఎప్పుడు కూడా. స్టార్టింగ్ నుంచి ఓవర్ వెయిట్ ఉన్నా కూడా నేను ఇప్పుడు ఆ ఫోకస్ చూసి, ఆ కష్టపడే తత్వం చూసి అసలు నేను ట్రై చేసేవాడిని. రెగ్యులర్ క్రికెటర్స్ ఎలా చేస్తున్నారు ఫిట్నెస్, దానికి ఒక 50-60% అన్న వాళ్ళకన్నా రీచ్గా ఉండాలరా మనం అని చెప్పి ట్రై చేస్తూ ఉండేవాడిని. ఆ ట్రైని చాలా బాగా నమ్మేవాళ్ళు. అప్పటి నుంచే వాళ్ళు ఈ అబ్బాయికి బాగుంటే, 2 చేతులు బాగుంటే మంచిగా చేసిండేవాళ్ళం, మనం కూడా ఒక స్థాయికి వెళ్ళేవాడు అని డిస్కస్ చేసి మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఆ టైం ఒక ఎత్తు అయితే, ఇంకా ఒక 2-3 months అట్టే జరుగుతూ ఉంది. ఒక మనోహర్ అన్న అని చెప్పి ఒక అన్న నా లైఫ్లోకి రావడం గేమ్ చేంజింగ్ పాయింట్ అని అనుకోవచ్చు. ఎందుకంటే డిజేబుల్ వాళ్ళు కూడా క్రికెట్ ఆడొచ్చు, మీరు ఒక హైట్స్కి వెళ్ళొచ్చు, అసలు మీకు సపరేట్ క్రికెట్ ఉంటుంది అని చెప్పింది ఆ అన్న. అప్పటిదాకా మీకు తెలియదు? అసలు తెలియదు అప్పుడు దాకా కూడా. అసలు చేయబాలని ఆడతారు ఏం తెలీదు. అప్పుడు కొంచెం బూస్ట్ అనేది వచ్చింది నాకు. గట్టిగా ట్రై చేద్దాం మనం, ఏదైతే అది అవద్ది. ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసి, ఫస్ట్ అంతా నాలెడ్జ్ లేదు, అట్లా అయిపోయింది. ఏదో గల్లీ క్రికెట్ ఆడుకుంటే అట్లా అయిపోయింది. ఇలాంటి క్రికెట్ ఒకటి ఉంది, దీంట్లో కొంచెం పైకి వెళ్తే మనకి నాకు ఇంట్రెస్ట్ అయిన పని మనం ఇష్టంగా చేసే పని ఎప్పుడు మన మనసుకి హ్యాపీగా ఉంటుంది అనే దాని మీద ఇంట్లో అడగడం జరిగింది. నాకు అప్పుడు నేను అడిగాను, నేను ఇట్లా అవ్వాలనుకుంటున్నాను, డిజేబుల్ క్రికెట్ అనేది ఉంటుందంట అని చెప్పి ఇంట్లో అడిగితే సరే వెళ్ళు అన్నారు. సరే అప్పుడు నేను హ్యాపీగా తిరుగుతుంటే చాలు అనుకున్నారు ఫస్ట్లో. అట్లా వెళ్ళు అన్నారు. నాకు మంత్లీ 10,000 ఇచ్చేవాళ్ళు స్టార్టింగ్లో. మంత్లీ నా ఎక్స్పెన్షన్స్కి 10,000 ఇచ్చి అట్లా పంపించేవాళ్ళు. సార్ కూడా అప్పటి నుంచి నా మీద, రాయ సార్ కూడా అప్పటి నుంచి ఎక్కువ ఫోకస్ పెట్టి ఇట్లా డిజేబుల్ క్రికెట్ ఉండనంగానే సార్కి కూడా కొద్దిగా హ్యాపీ అనిపించింది. ఈ పిల్లోడికి ఒక కరెక్ట్ వే దొరికింది, ఆ వేలో ఈ కరెక్ట్ వేలో ఆ అబ్బాయి పోతే ఒక సర్టన్ హైట్స్కి వెళ్తాడు, ఈ అబ్బాయికి ఇప్పుడు ఇంకొద్దిగా జోష్ వచ్చింది, ఇంకొంచెం జోష్ వచ్చి కోచ్కి కూడా అవకాశం ఉంది. కాబట్టి అప్పటి నుంచి ఇప్పుడు పర్టికులర్గా ఈ టైంకి లేయాలంటే 5:30కి లేయాలి, 5:30కి రావాలంటే 5:25కే ఉండేది. ఈ పర్టికులర్ ఈ ఫుడ్ తినాలి ఈరోజు అంటే, ఇప్పుడు హెర్బల్ లైఫ్ ప్రోటీన్ షేక్ కావాలని చెప్పి, మన బాడీకి ప్రోటీన్ బాగా తీసుకోవాలని చెప్పి మనం చేసే ఎక్సర్సైజ్కి వాటికి హెర్బల్ లైఫ్ షేక్ సార్ ద్వారా అది ఇప్పించి తాగేవాళ్ళం రోజు. ఈ ఓట్స్ కానీ పర్టికులర్గా అప్పుడు ఈ ఇడ్లీ, దోశ, వడ ఇవన్నీ కంప్లీట్ బంద్. ప్రొఫెషనల్గా డ్రై ఫ్రూట్స్, అవి రాగిపిండి, సజ్జపిండి, జొన్నపిండి, అరకులు, సామెలు వీటన్నిటితో ఒక జావ్ లాగా చేసుకొని అది తాగడము. ఎగ్స్ కంప్లీట్గా ఒక 2 కంప్లీట్ ఎగ్స్ తినడం, 3 నార్మల్ వైట్స్, 5 ఎగ్స్ రోజు మెయింటైన్ చేయడం, ఓట్స్ తినడం, ఆ హెర్బల్ లైఫ్ షేక్ తాగడం. ఈ మార్నింగ్ డైట్ అయితే మధ్యాహ్నం అదే రాగిపిండి, సజ్జపిండి, జొన్నపిండితో రోటీలు చేయొచ్చు. 3 పూట్ల ఇవేనా? 3 పూట్ల చిరుధాన్యాలు, మిల్లెట్స్ ఫుడ్ తీసుకుంటా, చికెన్, వీటికి ఫిష్ యాడ్ చేసుకుంటా, ఫైబర్కి ఫ్రూట్స్ మధ్య మధ్యలో తింటూ. మా అమ్మ చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది ఫుడ్ చేయడంలో కానీ. నేను అంటే నాకు సపరేట్ ఉండాలి, ఇంట్లో వాళ్ళకి సపరేట్ ఉండాలి. ఆ టైంలో కూడా నాకు సపరేట్గా ఉండేది. అసలు
మా అమ్మ వల్లే నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నానని చెప్పి నాకు మజిల్ రేట్ ఇప్పుడు నేను చూడడానికి ఎట్లా ఉన్నా మజిల్ రేట్ 37 ఉంటుంది నాకు. ప్రతి ఇంకా విటమిన్స్ మినరల్స్ అవన్నీ విటమిన్ డి కానీ విటమిన్ బి కానీ విటమిన్ ఏ కానీ మొత్తం హైలో ఉంది ప్రస్తుతానికి. ఆ మెయింటైన్ చేశాను అంటే 5 km 20 minutesలో కొడతాను నేను. మామూలుగా ఒలింపిక్స్ సెలెక్ట్ కావాలంటే 18 minutesలో చేస్తే సెలెక్ట్ అయిపోవచ్చు. అలాంటిది 20 minutesలో కొడతాం మనం. 5K క్రికెటర్స్కి అంత అవసరం లే, కానీ అంత పీక్స్లో చేసాం మనం. అంత ఫిట్నెస్ ఆ లెవెల్ సార్ గైడెన్స్లో అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫుడ్ దొరికింది మా అమ్మ ద్వారా. అలాగా మా అమ్మ సపోర్టు అసలు మర్చిపోలేము. అసలు ఇంట్లో సపోర్టు, అటు కోచ్ సపోర్ట్ వల్ల అసలు ఎక్స్ట్రాడినరీగా ఉండింది. అసలు వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఏం డిస్ట్రాక్షన్స్ ఏం లేవు, సాఫీగా జాగుతుండింది. డిస్ట్రిక్ట్స్ ఆడాను, 2018లో డిస్ట్రిక్ట్స్ ఆడాను. మనోహరన్ రెఫరెన్స్ ద్వారా ఫస్ట్ డిస్ట్రిక్ట్స్ 2018 విజయవాడలో ఆడాను. ఆ విజయవాడలో ఫస్ట్ టోర్నమెంటే మనకి బెస్ట్ బౌలర్ అవార్డు వచ్చింది ఆ సిరీస్లో. ఆ బెస్ట్ బౌలర్ రాగానే జోన్కి సెలెక్ట్ అయ్యాం మనం. సౌత్ జోన్కి తీశారు. ఆ సౌత్ జోన్ నుంచి స్టేట్ ప్రాబల్స్ నుంచి స్టేట్ ఆడాను. అదే ఇయర్ 2018 ఇయర్ కంటిన్యూటీగా 2018లోనే స్టేట్ కూడా రిప్రజెంట్. ఫస్ట్ డిస్ట్రిక్ట్స్ ఆడిన ఒక 3-4 months కల్లా స్టేట్ కూడా రిప్రజెంట్ చేశాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్కి రిప్రజెంట్ చేశాను. ఇంకా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇంకా ఆడుతూ ఇంకా ఇండియా ఏకి సెలెక్ట్ అయ్యాను. ఆల్ ఇండియా జోన్స్కి సెలెక్ట్ అయ్యాను. ఇండియా రెడ్కి సెలెక్ట్ అయ్యాను. రెస్ట్ ఆఫ్ ఇండియాకి సెలెక్ట్ అయ్యాను. రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే ఇంకా నెక్స్ట్ ఇండియన్ టీంకి వాళ్ళే ఉంటారు క్యూలో. నెక్స్ట్ అట్లాగా రెస్ట్ ఆఫ్ ఇండియా 2 సార్లు ఆడాను. అలాగా ఆడి 2023లో ఫస్ట్ టైం భివానీ స్టేట్లో మనకి నేపాల్ టీం మీద డెబ్యూ ఛాన్స్ వచ్చింది ఇండియా తరఫున ఆడడానికి. 2017 నుంచి కష్టపడుతుంటే 2023లో వచ్చింది. 6.5 years 7 years పట్టింది మనకి. 7 years ఆల్మోస్ట్ మనం డెబ్యూ చేయడానికి. ఇక్కడ నుంచి సౌత్ నుంచి మీతో పాటు ఎంతమంది వచ్చుంటారు? ఫస్ట్ నేపాల్ టోర్నమెంట్లో అయితే నేను, శివ, విక్టర్ 3 members వెళ్ళాను సార్. 3 members అంటే ముగ్గురు మన స్టేట్ వాళ్ళేనా? లేదు సార్, ఒకరు కర్ణాటక, ఒకరు తమిళనాడు, ఒకరు ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు? ఎస్ సార్. మిగతా ఇద్దరు ఆ స్టేట్స్ నుంచి? కర్ణాటక నుంచి ఒకరు, తమిళనాడు నుంచి ఒకరు సార్. సుమారు ఎన్ని టోర్నమెంట్స్ ఆడి ఉంటారు మీరు జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ? అంతర్జాతీయ టోర్నమెంట్స్ ఒకటి కూడా ఆడలేదు సార్. అంటే వాళ్ళ దేశానికి వెళ్ళి మనం ఆడలేదు సార్ ఎప్పుడు. అది ఎందుకని ఆడలేదంటే ఆల్రెడీ వెళ్ళింది సార్ ఇండియన్ టీం ఇంగ్లాండ్కి వెళ్ళింది ఒకసారి. 2020 ఆ టైంలో వెళ్ళింది. ఆ టైంలో అదే సార్ నాకు కొంచెం మా పేరెంట్స్ 2019 వరకు సపోర్ట్ చేశారు సార్ గట్టిగా. దాని తర్వాత కొంచెం వాళ్ళ ఇబ్బందులు అయి ఉండొచ్చు, ఇంకా నేనేమన్నా రాంగ్ వేలో పోతున్నానని వాళ్ళు థింక్ చేసుకో ఉండొచ్చు. అప్పటికే 2 years అయిపోయింది. అంటే ఇప్పుడు జనరేషన్ పేరెంట్స్ ఎలా ఉన్నారంటే సార్, అంటే త్వరగా రిజల్ట్ రావాలి సార్. మనం ఏదైనా పని చేస్తే త్వరగా రికగ్నిషన్ రావాలంటారు, దాని నుంచి త్వరగా మనీ రావాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ ఎవరు పట్టించుకోవట్లేదు సార్. నువ్వు ఏదైనా చెయ్యి, నువ్వు త్వరగా రిజల్ట్ చూపి అనే స్థాయిలో పెడుతున్నారు. అట్లాగే మా ఇంట్లో కూడా ఉండడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి పంపిస్తున్నాం, ఏం లేదు దాంట్లో, ఇంకా ఆపేసేయి అని చెప్పారు. ఇంకా ఆపేసేయి అని చెప్పినాక వాళ్ళు ఏమన్నా రీజన్స్ ఉండొచ్చు, ఇంకా మనం సపరేట్గా ఉందామని చెప్పి నేను బెంగళూరులో జాబ్ చేయడం జరిగింది సార్. జాబ్ చేశాను సార్. బ్లాక్ బాక్స్ అనే కంపెనీలో టెక్నికల్ అనలైజర్గా జాయిన్ అయ్యాను సార్. నేను నాన్ టెక్నికల్ జాబే అది. అక్కడ కొంచెం శాలరీ నాకు 25,000 30,000 అటు వచ్చేది. నా ప్లాన్ ఏంటంటే ఒక 7 months చేసి పర్టికులర్గా సమ్ అమౌంట్ ఆఫ్ లోన్ తీసుకొని ఏదైనా చిన్న ఫార్మింగ్ చేసుకోవాలని చెప్పి ఐడియా ఉండింది అప్పుడు నాకు. ఆ ఫార్మింగ్ చేసుకుంటే నేను ఈ గేమ్ ఫార్మింగ్ 2 నాకు మ్యాచ్ అవుద్ది, ఎవరన్నా పెట్టి అని చెప్పి. జాబ్ అంటే ఉదయం సాయంత్రం దాకా అక్కడే ఉండాలి, నా ప్రాక్టీస్కి చాలా కష్టమైపోద్ది అని చెప్పి నేను అనలైజ్ చేసుకొని నేను వెళ్ళి లోన్ కూడా వచ్చింది నాకు యాక్సిస్ బ్యాంక్లో లోన్ వచ్చింది. ఫార్మింగ్ చేసాము ఒక 1.5 year అట్లా బాగానే వచ్చింది. దాంట్లో నా ఎకనామికల్ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకొని అంత వచ్చింది. నేను ఇంట్లో ఏం హెల్ప్ అడగకుండా నేనే సపోర్ట్ చేసుకొని స్థాయికి వచ్చినాక నాకు అక్కడ 6 months గ్యాప్ పడింది సార్. 6 months గ్యాప్ పడడం వల్ల ఆ సెలక్షన్స్ వచ్చి పంచకులలో జరిగాయి అక్కడ వెళ్ళడానికి.
అప్పుడు నేను అంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేయలేకపోయా, ఎందుకంటే గ్యాప్ వచ్చింది, ప్రాక్టీస్ లేదు. అప్పుడు నాకు ఆ టూర్ మిస్ అయింది సార్. అది మిస్ అయింది. అది నాకు చాలా బాధ కలిగించింది సార్. అది అంటే చాలా బాధ కనిపించింది. ఎందుకంటే ఆ టూర్ ఆడిన వాళ్ళందరికీ గవర్నమెంట్ జాబ్స్ వచ్చేసాయి సార్, మొత్తం వచ్చేసాయి. ఇప్పుడు కూడా రైల్వేస్లో ఆ టూర్ ఆడిన వాళ్ళందరికీ గవర్నమెంట్ జాబ్స్, 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా వచ్చేసారు. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం మీరు అదే సార్ జాబ్ కంపల్సరీ కొడతారు. అలాగా సాగుతున్నప్పుడు అది కూడా ఇంకా లాస్ వచ్చేసింది సార్. ఫార్మింగ్ ఇప్పుడంతా మనం ఎంత కష్టపడ్డాం అనేది పాయింట్ కదా సార్. ఫార్మింగ్లో లక్ డిపెండెన్సీ అయిపోయింది. కరెక్ట్ టైంకి వానలు పడవు, కరెక్ట్ టైంకి ఎండ రాదు, అట్లా లక్ డిపెండెన్సీ అయిపోయింది. అది కూడా లాస్ వచ్చి ఇంకా అది కూడా ఆపేయడం జరిగింది. అది కూడా ఆపేసి ఇంకా ఒకనొక టైంలో ఇంకా నేను ఎంపైరింగ్ కూడా వెళ్ళేవాడిని సార్. నేను ఎటువంటి పరిస్థితుల్లో నా గేమ్ని ఆపకూడదు అని చెప్పి నా గేమ్ ఇంకా ఆ టూర్ మిస్ అవ్వగానే ఇంకా గట్టిగా డిసైడ్ అయ్యాను సార్. గట్టిగా అంటే గట్టిగా ఎటువంటి పరిస్థితుల్లో నేను ఇండియా రిప్రజెంట్ అవ్వాలా, ఎటువంటి పరిస్థితుల్లో ఏదన్నా రాని, ఎంత కష్టం అన్నా రాని, ఎన్ని డిస్ట్రాక్షన్స్ అన్నా రాని, అన్నీ పక్కన పెట్టేసి మనం ఇండియా రిప్రజెంట్ చేయాలా, మనల్ని ఎందుకు తీసుకోరు అనేది పాయింట్ మీద అసలు ఎంత గట్టిగా అనుకున్నానంటే ఇంకోటి తెలియదు సార్ నాకు. ఇంకేం బంద్, ఫ్రెండ్స్ అందరు బంద్ మొత్తం. ఇంకా ఒక సినిమా లేదు, అంటే ఒక్క చీట్ డే కూడా లేదు, కేవలం అదొక్కటే గురి. వీక్లీ ఎక్కడన్నా బయటికి వెళ్ళినా మనం కావాల్సిన ఫుడ్ లేకపోతే గమ్ముగన్నా ఉంటాం, కానీ తినేదిలే ఏది పడితే అది. అలాగా అంత డెడికేషన్గా చేస్తున్నప్పుడు రాయ సార్ సపోర్ట్ ఇచ్చాడు. మామూలుగా 3000 కట్టాలి సార్ అకాడమీ జాయిన్ అవ్వాలంటే, సార్ వాళ్ళకి కట్టాలి. అప్పుడు ఆ పడే కష్టం చూసి నాకు నువ్వు గేమ్ నేను ఎప్పుడు నీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు అఖిల్, నువ్వు వచ్చి నీకు ఏం కావాలన్నా నువ్వు ఎంజాయ్ చేయి, నువ్వు ఆడు, నువ్వు గేమ్ని ఎంజాయ్ చేయి, నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పి రాయా సార్ చెప్పడం కానీ, విష్ణు సార్ డైరెక్టర్ చెప్పడం కానీ నాకు ఇంకా బూస్ట్ వచ్చింది. ఎప్పుడైతే వేరే వాళ్ళు మనకి సాయం చేస్తారో సార్, అప్పుడు మనకి ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది సార్. యాక్చువల్గా ఖచ్చితంగా చేయాలనిపిస్తుంది, మన కోసం చేయాలనిపిస్తుంది, వాళ్ళ కోసం చేయాలనిపిస్తుంది. అలాగా కొన్నిసార్లు ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా ఇదే ప్రియారిటీ సార్. ఇంకేం ప్రియారిటీలే. పర్టికులర్గా మ్యాచ్ ఈ టైంలో ఉందంటే ఎక్కడున్నా కూడా ఆ మ్యాచ్ ఆడాల్సిందే. లైఫ్ గోల్ ఇదే. అలాగా పెట్టుకొని ఇప్పుడు జిమ్ జాయిన్ అవ్వడం కానీ, పర్టికులర్గా దానికి మళ్ళీ ఫస్ట్ నుంచి ఆ 6 months గ్యాప్ వస్తే మళ్ళీ యాజ్ యూజువల్ వెయిట్ గెయిన్ అయ్యాను. మళ్ళీ 70 దాకా వెళ్ళిపోయాను, 70-75 దాకా వెళ్ళాను. మళ్ళీ కమ్బ్యాక్ మోడ్. ఈసారి అప్పుడే నాకు డిజేబుల్ పెన్షన్ అనేది కూడా ఒకటి. నేను ఎప్పుడు డిజేబుల్ పెన్షన్ తీసుకోలేదు. నాకు ఆ టైంలో అవసరం ఉండి డిజేబుల్ పెన్షన్ కూడా అప్లై చేశాను. నేను ఫస్ట్ నుంచి కూడా డిజేబుల్ పెన్షన్ కూడా తీసుకోవాలి. ఇంట్లో సపోర్ట్ చేస్తున్నారు, అంత అవసరం రాలా, వేరే వాళ్ళకి అవసరమైన వాళ్ళకి ఉంటుందిలే అనుకునే ఫీలింగ్ ఉండేది నాకు. అప్పుడు అట్లాంటిది నేనే డిజేబుల్ పెన్షన్ అప్లై చేసి 3000 వచ్చేది నాకు మంత్లీ. నేను ఎంపైరింగ్ అవి చేసుకుంటూ ఉంటే వీక్లీ ట్వైస్ చేసుకుంటూ ఉంటే అవి ఒక మ్యాచ్కి 1000 లెక్కన ఒక 10,000 వచ్చేవి, సరిపోయేటి నాకు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నా ఫుడ్కి ఖర్చు పెట్టుకుంటూ, నా ఎక్విప్మెంట్కి ఖర్చు పెట్టుకుంటూ, న్యూ బాల్స్, నేను ఓపెనర్ బ్యాట్స్మెన్ సార్, స్టేట్ వరకు ఓపెనింగ్ వెళ్తాను, బ్యాటింగ్ కూడా. ఆ ఓపెనర్ బ్యాట్స్మెన్కి ఎప్పుడన్నా న్యూ బాల్స్ కావాల్సిందే. ఒక న్యూ బాల్ వచ్చి తక్కువలో తక్కువ 350 ఉంటుంది. అవి ఖచ్చితంగా మనం మంత్లీ కనీసం ఒక 12 balls అన్నా కావాలి మనకి, 2 daysకి ఒక బాల్ లెక్కన. అలాగా వాటికి పెట్టుకుంటూ ప్రియారిటీ సార్, అన్ని ప్రియారిటీస్. డ్రెస్సులు కూడా కొనుక్కునేదిలే. ఇప్పుడు ఈ బాల్స్కి అమౌంట్ కావాలి అనుకుంటే ఆ బాల్సే కొనుక్కోవాలి. ఈ ఫుడ్ పర్టికులర్గా ఈ అమౌంట్ పెట్టుకోవాలంటే ఆ ఫుడ్కే పెట్టుకునేది. ఇంక నో ఎక్స్ట్రా, ఇంకేం వేటికి కూడా మాత్రమే అవసరానికి కరెక్ట్గా ఉండేటి. ఫర్ ఎగ్జాంపుల్ షూస్ కూడా కొద్దిగా మార్చాలి అనిపిస్తూ ఉండేది, కానీ ఆ నెల షూస్ పెట్టుకునేవాడిని కాదు, పర్టికులర్ ఫుడ్గా పెట్టుకునేవాడిని. జనరల్గా మీలాంటి స్పోర్ట్స్మెన్స్కి స్పాన్సర్స్ ఉంటారు, అటువంటి వాళ్ళు మీకు ఇండియా ఆడిన తర్వాత వచ్చారు సార్. ఇండియా ఆడకముందు సార్ ఇదంతా. ఓకే, ఇండియా ఆడకముందు ఇదంతా ప్రాసెస్ ఇట్లే జరిగేది సార్. అట్లా లిమిటెడ్ రిసోర్స్తోనే చేరి ఒకసారి పెద్ద టోర్నమెంట్ జరిగింది సార్. 24 states తోటే ఉదయపూర్లో పెద్ద టోర్నీ జరిగింది.
నేను లైమ్ లైట్లోకి రావడానికి కారణం ఆ టోర్నమెంట్ అని ఇప్పుడు కూడా ఫీల్ అవుతాను సార్. ఆ టోర్నమెంట్లో మనకి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అని చెప్పి ఒక అవార్డు ఉంటుంది. ఆ అవార్డుని యోగి ఆదిత్యనాథ్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అది ఆ టోర్నమెంట్ని కూడా దగ్గర దగ్గర 45 lakhs మంది లైవ్లో చూశారు ఫ్యాన్ కోడ్ అనే యాప్లో అండ్ డిడి స్పోర్ట్స్ అనే స్పోర్ట్స్ ఛానల్లో. అది రావడం, అది జరగడం, అది ఆ అవార్డు ఎప్పుడైతే వచ్చిందో నెక్స్ట్ ఒక వితిన్ 6 monthsలో నేను రెస్ట్ ఆఫ్ ఇండియాని రిప్రజెంట్ చేశాను. రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే నెక్స్ట్ ఫ్యూచర్ స్టార్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అనుకోవచ్చు రెస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళని. ఆ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా మంచి పర్ఫార్మెన్స్. ఆ మ్యాచ్లో 3 wickets తీశాను, 19 runs ఇచ్చాను. నాకు ఇంకా బాగా గుర్తు. దాంట్లో రవీంద్ర శాంటే అవతల టీం సీనియర్ మోస్ట్ ప్లేయర్, అతను ఇంగ్లాండ్ టూర్కి కూడా వెళ్ళున్నాడు. వసీం ఇక్బాల్ వైస్ కెప్టెన్ అనే అతను 90 no loss ఉన్నప్పుడు వాళ్ళిద్దరు వికెట్స్ పడతాయి. నాకు 90 no loss ఉంటుంది అవతల టీము. ఆల్రెడీ రిప్రజెంటెడ్ ప్లేయర్స్ ఆడుతున్నారు. ఇండియా రిప్రజెంటెడ్ ప్లేయర్స్ ఒక టీము, రెస్ట్ ఆఫ్ ఇండియా టీం ఒకటి చేసి ఆ ఇండియన్ ప్లేయర్స్ని 90కి no loss ఉన్నప్పుడు 2 wickets, ఒకటి బౌల్డ్ ఒకటి క్యాచ్ రావడం, అన్ని స్టేట్లు ఆ పర్ఫార్మెన్స్ చూడడం మొత్తం నోటెడ్గా ఉండడం వల్ల ఇంక మనల్ని బయట పెట్టేదానికి ఛాన్స్ లేదు వాళ్ళకి. మొత్తం చూసారు, క్వశ్చన్స్ వస్తాయి ఇంకా ఎందుకు బయట పెట్టాల్సి వచ్చిందని చెప్పి విమర్శలు వస్తాయి. ఆ మూమెంట్, ఆ టైము నాకు చాలా క్రూషియల్ సార్. అప్పుడు ఎప్పుడైతే రెస్ట్ ఆఫ్ ఇండియాలో పర్ఫార్మెన్స్ చేశానో డైరెక్ట్ కాల్ ఇండియన్ క్యాంప్ వచ్చింది సార్. ఇండియన్ క్యాంప్ అంటే 25 members తీస్తారు సార్. త్రూ అవుట్ ఇండియా 25 members తీస్తారు. ఆ 25 membersని ఫుల్గా క్యాంప్ ఇచ్చి వాళ్ళలో నుంచి 16 members స్క్వాడ్ తీస్తారు సార్. ఆ 25 members క్యాంపులో పర్ఫార్మెన్స్ చేసాము. అక్కడ వీడియో అనలిస్ట్ కావచ్చు, అక్కడ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ కావచ్చు, అక్కడ హెడ్ కోచ్ కావచ్చు, అక్కడ బౌలింగ్ కోచ్ కావచ్చు, అక్కడ ఫీల్డింగ్ కోచ్ కావచ్చు, ఇంకా నలుగురు అందరూ డిసైడ్ అయ్యి ఒక 16 members స్క్వాడ్ తీస్తారు సార్. మనకి ఎన్ని ఓట్లు పడ్డాయనేది క్రూషియల్ అక్కడ ఆ మూమెంట్లో. ఇప్పుడు మనకి ఫీల్డింగ్ కోచ్ సపోర్ట్ చేస్తే బ్యాటింగ్ కోచ్ సపోర్ట్ చేయకపోయినా అట్లా సపోర్ట్ అనేది అందరి దగ్గర నుంచి రావాలా. వాళ్ళు డిస్కషన్ పెట్టుకొని అది మన ప్లేయర్స్కి తెలియకుండా అట్లా ఓటింగ్ పెట్టుకొని ఒక 16 members స్క్వాడ్ తీస్తారు ఆ 25 members నుంచి. అప్పుడు ఫస్ట్ టైం నేపాల్ టూర్ వచ్చింది సార్ ఛాన్స్. అప్పుడు వచ్చినప్పుడు నాకు ఏమి లేనప్పుడు చేసిన వాళ్ళు వచ్చి ఇద్దరు సార్. ఒకటి రాజా సార్, ఒకటి విష్ణు సార్, అంతే ఇద్దరు. ఇంకెవ్వరు ఏం చేయలే నాకు. నాకు నేను ఇండియా రిప్రజెంట్ చేయకముందు నాకు చేసిన వాళ్ళు ఇద్దరు, రాజా సార్, విష్ణు సార్, అంతే. ఇంక మా అమ్మ ఫుడ్ పరంగా మా అమ్మ ఉన్న సపోర్ట్ కంప్లీట్గా ఇంకా మా అమ్మ ఎప్పుడు కూడా నన్ను ప్రోత్సహిస్తూ ఉండేది పర్టికులర్గా. అట్లాగా మరి మీరు కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంత రెమ్యునరేషన్ ఏదైనా ఇస్తారా మామూలుగా మీరు ఆడే దీంట్లో? ఇస్తారు సార్. మ్యాచ్కి స్టేట్ మ్యాచ్ అయితే 7,000 ఇస్తారు సార్. స్టేట్ మ్యాచ్ అంటే డిపెండ్స్ అపాన్ ఇప్పుడు మనం 11లో ఆడుతున్నామా 11లో ఆడట్లేదు అట్లా కూడా ఉంటుంది సార్. యావరేజ్గా తీసుకుంటే 7,000 per match వస్తుంది సార్. ఇప్పుడు నేషనల్ వైడ్లో ఇప్పుడు మొన్న రీసెంట్గా ఆడిన అహ్మదాబాద్ టోర్నమెంట్లో 30K వచ్చింది సార్ పర్ మ్యాచ్కి. ఓకే, ఇవి కూడా మీకు సపోర్ట్ అవుతాయి కదా ఈ విధంగా? ఇవి కూడా నాకు సపోర్ట్ అవుతాయి సార్. కొంచెం నా క్రికెట్ ఎక్విప్మెంట్ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే క్రికెట్ ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి అంత ఇబ్బంది లేదు సార్. చెన్నైలో మ్యాచ్ ప్రో అనే కంపెనీ ఒకటి ఉంది సార్. ఆ కంపెనీ నుంచి మనకి ఎక్విప్మెంట్స్ కొంచెం స్పాన్సర్ చేశారు సార్. స్పాన్సర్ వచ్చింది. బబ్బులు అన్న ఒక అన్న ఉన్నాడు సార్. బబ్బులు అన్న ద్వారా ఈ స్పాన్సర్షిప్ మనకు వచ్చింది సార్. అన్న కూడా నాకు చాలా మంచి వెల్ విషరు. అన్న ద్వారా ఈ స్పాన్సర్షిప్ సెట్ చేశారు సార్. మరి దాదాపు ఎన్ని ఆడుంటారు మీరు, ఎన్ని టోర్నమెంట్స్ ఆడుంటారు ఇప్పటి వరకు సార్? జిల్లా స్థాయి నుంచి అంటే దాదాపు ఇక్కడ మన లోకల్లో ఆంధ్రప్రదేశ్లో ఆడడం చాలా తక్కువ సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ, మూలపాడు, విజయనగరం అండ్ తణుకు డిస్టిక్, ఈ 4 ఆడడం జరిగింది సార్. తెలంగాణ మన లోకల్లో సౌత్లో ఆడుకుని తెలంగాణ, తమిళనాడు ఇక్కడ జరగడం జరిగింది. నార్మల్గా అయితే టోర్నమెంట్స్ అన్నీ ఇప్పుడు ఈ నార్త్లో జరుగుతాయి సార్ ఎక్కువ. మావి నార్త్ ఆల్మోస్ట్ 80% కవర్ చేసాం సార్. నార్త్ స్టేట్స్ అన్నీ ఇప్పుడు పూణే కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, చండీగఢ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, భివానీ కావచ్చు, పంచకుల కావచ్చు, ఇంకా ఒరిస్సా కావచ్చు, వారణాసి కావచ్చు, ఉదయ్పూర్ కావచ్చు, పాండిచేరి కావచ్చు, హుబ్లీ కావచ్చు, ఇవన్నీ టోర్నమెంట్స్ ఆడున్నాం సార్. మీకు ఇందులో మధుర జ్ఞాపకాలు ఉంటాయి, అలాగే చేదు జ్ఞాపకాలు ఉంటాయి.
మీరు ఈ కెరీర్లో అందులో మీకు బాగా స్ఫూర్తినిచ్చే కావచ్చు, మన మనసులో ఉంచి ఉండిపోయే జ్ఞాపకాలు కావచ్చు, ఏమన్నా ఉన్నాయా? యాక్చువల్గా ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్స్ ఆడినప్పుడు ఎక్కువ ఆనందం కలిగింది సార్. అసలు ఫస్ట్దే అది మనకు నిజమైన ఆనందాన్ని ఇస్తాయి. తర్వాత ఏ స్టేజ్కి వెళ్ళినా కూడా మనం ఫస్ట్ అయితే ఏదైతే గెయిన్ చేసామో, ఏ ప్రైజ్ తీసుకున్నామో అది మనసు ఉండిపోదు. ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్స్కి వెళ్ళినప్పుడు అంటే అంతవరకు ఒక లెక్క సార్. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడు, నెట్స్లో ఉన్నాడు, సార్ కూడా రాయ సార్ కూడా నెట్స్లో ఉన్నాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు, బాగా కష్టపడుతున్నాడు, ఓకే. బట్ మ్యాచ్కి వెళ్తే ఏమవుతుంది, మ్యాచ్కి వెళ్తే ఎలా ఆడతాడు, మ్యాచ్కి వెళ్తే ఎలా పర్ఫార్మెన్స్ వస్తుంది, ఆ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు. ఇప్పుడు నేను సింగిల్ హ్యాండ్తో క్యాచ్లు పడతాను సార్, ఒకటే క్యాచ్తో క్యాచ్లు పట్టాలి. ఇప్పుడు నేను ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా కొంత డైనమిక్స్ ఉంటాయి సార్, కొంచెం సైన్స్ ఉంటుంది. ఇప్పుడు బాల్ బాగా రొటేషన్ అవుతూ ఉంది అంటే కొంచెం ఎక్కువ స్లాష్ చేసినప్పుడు కానీ, పాయింట్లో టాప్ ఎడ్జ్ అయినప్పుడు కానీ బాల్ రొటేషన్ అవుతూ వస్తుంది సార్ క్యాచ్ మనకి. ఆ రొటేషన్ అయినప్పుడు ఎగ్జాక్ట్గా నాకు మిడిల్ కావాలా. కొన్ని నేను చెప్తాను కదా, హానెస్ట్గా చెప్తాను కదా, కొన్ని క్యాచ్లు పైకి వెళ్ళినప్పుడు నాకు గడగడ వణికిపోతా. నాకు ఇప్పుడు కూడా అదే. ఎందుకంటే అది ఆ సైన్స్ వేరే సార్. అలాగా బ్యాటింగ్ చేస్తారుగా? బ్యాటింగ్ కూడా చేస్తాను, అన్ని ఆల్రౌండర్. ఎస్ సార్. మరి ఇప్పుడు మీలాంటి యూత్ కావచ్చు, ఇలాంటి గేమ్స్లో, ఈ క్రికెట్లో కావచ్చు, ఏదైనా కూడా ఒక గమ్యం సాధించాలి, ఒక లక్ష్యం సాధించాలి అంటే ఏంటి, మీరు మీ యొక్క అనుభవంతో ఎలాంటి సజెషన్స్, సలహాలు ఇస్తారు? సార్ ఫస్ట్ సజెషన్ వచ్చి మీరు హానెస్ట్గా ఉండాలి సార్. ఫస్ట్ మనం హానెస్టీగా ఉంటే వేరే వాళ్ళ దగ్గర మనం హానెస్టీగా ఉండగలం. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరిని ఒకటేలాగా చూడాలి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీనే తీసుకుంటే, కాలేజ్ దగ్గర నుంచి ఇప్పుడు గ్రౌండే తీసుకుంటే, గ్రౌండ్స్ మ్యాన్ నుంచి హెడ్ కోచ్ వరకు ఒకటే రెస్పెక్ట్ ఇవ్వాలని. ఈ స్మాల్ థింగ్స్ వాళ్ళ లైఫ్లో ఎదగడానికి చాలా ఉపయోగపడతాయి సార్. ఇంకోటి ఏదన్నా పట్టుకుంటే వదలకూడదు సార్. అంటే ఇప్పుడు ఏదన్నా అనుకున్నాము దాన్ని మ్యాక్సిమం అది అయ్యేదాకా సాధించే వరకు ట్రై చేస్తూ ఉంటే ఓకే సార్. టాలెంట్ ఉండాలి, హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, ఇవన్నీ ఉండాలి సార్. కాకపోతే నా పర్సనల్గా నేను ఫీల్ అయింది ఏంటంటే ఆ హంగర్ అనేది ఉంటుంది చూడండి సార్. ఇది ఖచ్చితంగా, ఈ ఆకలి ఇది ఖచ్చితంగా చేయాలనేది మధ్యలో ప్రాసెస్ చేస్తాం చూడండి సార్. ఆ ప్రాసెస్కి ఎక్కువ వ్యాలిడ్ ఉంటుంది సార్. యాక్చువల్గా ఆ ప్రాసెస్ని బట్టి మన ఫ్యూచర్ డిసైడ్ అవుద్ది సార్. మరి మీరు ఈ స్థాయికి వచ్చారు కదా సార్, అంటే ఈ క్రికెట్లో మీరు ఈ స్థాయికి రావడం చాలా గొప్ప విషయం. దీని వెనుక ఎంతోమంది కృషి ఉంటుంది. మీరు వారికి కృతజ్ఞతలు తెలియజేయాలి అన్నవారు ఎవరు సార్? ఇది చాలా బెస్ట్ క్వశ్చన్ సార్. నన్ను అడిగిన వాటన్నిటిలో యాక్చువల్గా ఎవరి దగ్గరన్నా ఎంత పెద్ద పైకి వెళ్ళిన వ్యక్తినన్నా చూసుకుంటే, ఇప్పుడు బిల్ గేట్స్ని కానీ, ఎలాన్ మస్క్ని కానీ, విరాట్ కోహ్లీ కానీ, సచిన్ టెండూల్కర్ కానీ, ఎవరో ఒకరు ఏదో ఒక స్థాయిలో పుష్ చేస్తుంటారు సార్. అది మటుకు పక్క. ఎంత పెద్ద బడా వ్యక్తి కన్నా కూడా ఒక సర్టెన్ హెల్ప్ అనేది వచ్చి ఉంటుంది. ఆ హెల్ప్ రావడం మనం చేసే, నేను చెప్పాను కదా సార్ ఇందాక, ఆ ప్రాసెస్ని బట్టి ఉంటుంది సార్. ఆ ప్రాసెస్ కరెక్ట్గా చేస్తే ఏదో ఒక రూపంలో మనకి హెల్ప్ వస్తుంది. అలాగా ఫస్ట్ నాకు వచ్చింది ఫ్యూచర్ స్టార్స్ క్రికెట్ అకాడమీలో నేను స్టూడెంట్గా జాయిన్ చేసుకోవడం మా కోచ్ సార్ ఎం రాజాకృష్ణ సార్ ద్వారా వచ్చింది సార్. దాని తర్వాత ఫ్యూచర్ స్టార్స్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ జి విష్ణువర్ధన్ కుమార్ గారి గురించి ఆ సార్ ద్వారా నాకు చాలా అంటే చాలా హెల్ప్, చాలా తోడ్పాటు. అసలు ఒక వెన్నెముకలాగా ఉండి పనిచేసింది ఎం రాజాకృష్ణ సార్, విష్ణు సార్, మా అమ్మ సార్. నేను వీళ్ళ ముగ్గురు పేర్లే ఫస్ట్ మెన్షన్ చేయగలుగుతున్నాను సార్. ఒకవేళ ఫ్యూచర్లో అంతా బాగా జరిగి బీసీసీఐ తీసుకుంటే మమ్మల్ని, నేను ఎవరికైనా రుణపడి ఉన్నాను, హార్ట్ ఫెల్ట్గా రుణపడి ఉన్నాను అంటే వీళ్ళ ముగ్గురికే సార్. దాని తర్వాత మా నాన్నగారు, మా సిస్టర్ కూడా ఫస్ట్ నుంచి బాగా ఫుల్ సపోర్ట్ సార్. ఆ అమ్మాయి చదువుకుంటుంది ఓకే, బట్ నాకు ఎప్పుడన్నా ఎంకరేజ్ చేయడం కానీ, మా సిస్టర్ కూడా చాలా ఫుల్ సపోర్ట్ సార్. యాజ్ యూజువల్ మా నాన్న సార్, మా నాన్న సపోర్ట్ లేకుండా నేను ఇంత దూరం వచ్చానంటే అది ఎవరు నమ్మరు. మా నాన్న సపోర్ట్ కూడా నాకు చాలా చాలా గట్టిగానే ఉంది సార్. ఇంకా ఈ సందర్భంగా నేను ఒక 10 మెంబర్స్ దాకా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్. దాంట్లో బబ్బులన్న,
నాకు మ్యాథ్స్ ప్రో స్పాన్సర్షిప్ సెట్ చేసింది బబ్లు అన్నే సార్. ఇప్పుడు నేను క్రికెట్ నా ప్యాడ్స్ కానీ నా గ్లవ్ కానీ అవి నేను వాడగలుగుతున్నానంటే, బ్యాట్ కానీ అవి వాడగలుగుతున్నానంటే అది బబ్లు అన్న నాకు ఉండి వాళ్ళ దగ్గర కనెక్షన్స్ మెయింటైన్ చేసి వాళ్ళ దగ్గర నాకు స్పాన్సర్షిప్ సెట్ చేశాడు. నెక్స్ట్ వచ్చి రాజా సార్ ద్వారా హెర్బల్ లైఫ్ రీసెంట్గా హెర్బల్ లైఫ్ అనే స్పోర్ట్స్ న్యూట్రిషన్ అది హెర్బల్ లైఫ్. అక్కడ దానికి నాగేంద్ర అన్న దానికి మెయిన్ హెడ్, దానికి హిమలత అక్క అని చెప్పి నాగేంద్ర అన్న అని చెప్పి ఇద్దరు హెడ్. వాళ్ళిద్దరి దగ్గర తీసుకెళ్ళి సార్ పరిచయం చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు ప్రోటీన్ ఫుడ్ కొంచెం డైట్ గిట్ బాగుండాలి అని చెప్పి కొంచెం నాకు బర్డెన్ తగ్గించి ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ లేకుండా ఫుడ్ ద్వారా అలా ప్రోటీన్స్ హెర్బల్ లైఫ్కి కూడా హెర్బల్ లైఫ్ ఫ్యామిలీ నాగేంద్ర అన్న హిమలతకు కూడా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్ ఈ సందర్భంగా. అండ్ ఎన్నున్నా మనకి ప్రాక్టీస్ చేయాలంటే టర్ఫ్ వికెట్ కావాలి సార్. టర్ఫ్ వికెట్ అంటే ఇప్పుడు సేమ్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఎలా జరుగుతాయో గ్రీన్ వికెట్ మీద ఆ టర్ఫ్ వికెట్ ప్రాక్టీస్ ఇచ్చింది భుజభుజ నెల్లూరులో సిఐఏ క్రికెట్ గ్రౌండ్ అని ఒకటి ఉంది సార్. ఆ క్రికెట్ గ్రౌండ్లో నెట్ ప్రాక్టీస్ కానీ అవన్నీ నాకు హ్యాపీగా చేసుకో అని చెప్పి సజెస్ట్ చేసింది వంశీ అన్నకి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్. ఇంకా మాట్లాడితే ఆంధ్ర డిజేబుల్డ్ క్రికెట్ ఫెడరేషన్ ఆంధ్ర బోర్డు సపరేట్గా ఉంది సార్. దీనికి విజయవాడలో ఉంటుంది వాళ్ళ అంతా. సూర్యనారాయణ ఎడ్లపల్లి సూర్యనారాయణ గారికి జనరల్ సెక్రటరీ అండ్ ఏసీఏ ప్రెసిడెంట్ సార్. ఆ సార్కి నాకు ఎక్కడికన్నా ఇప్పుడు వెళ్ళాలన్నా, నేను ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెలింగ్ చేయాలన్నా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఉదయపూర్ ట్రావెలింగ్ చేయాలన్నా అంతా ట్రావెల్ అలవెన్సెస్ కానీ అంతా అసోసియేషన్ నుంచే జరుగుతుంది సార్ మనకి. అలాగా ఇప్పుడు రాజు గారు అని చెప్పి ప్రెసిడెంట్ సార్ బోర్డుకి, ఏసీఎఫ్డి ప్రెసిడెంట్ రాజు గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్. అండ్ మా సీనియర్ ప్లేయర్స్ ఆంధ్ర సీనియర్ ప్లేయర్స్ రోషిరెడ్డి, కైలాష్ అన్న, లీలాకృష్ణ అన్న వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్. అండ్ ఫైనల్గా శ్రీనివాస్ అన్న గురించి నేను ఎంత చెప్పినా ఈ షో మొత్తం సరిపోద్ది సార్. ఆ అన్నకి స్పెషల్ థ్యాంక్స్, శ్రీనివాస్ అన్నకి. పున్నమి సార్ కూడా నా జర్నీలో బాగా హెల్ప్ చేశాడు సార్. పున్నమి సార్కి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నెల్లూరు ఎక్స్ సెక్రటరీ శ్రీనివాసులు రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. నాకు మ్యాచ్ ప్రాక్టీస్ అంతా నార్మల్ పీపుల్తో ఇచ్చినందుకు అండ్ ఫ్యూచర్ స్టార్స్ క్రికెట్ అకాడమీని ఎంకరేజ్ చేస్తున్నందుకు ఎక్స్ సెక్రటరీ శ్రీనివాసులు రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మా సీనియర్ ప్లేయర్స్, ఇండియన్ టీమ్ ప్లేయర్స్ నన్ను ట్రస్ట్ చేసి నా అబిలిటీని నమ్మి నాకు 11లో ఛాన్స్ ఇవ్వడానికి కారణమైన మా కెప్టెన్ విక్రాంత్ కేని, మహారాష్ట్రకి సీనియర్ ప్లేయర్స్ రవీంద్ర శాంటే, వసీం ఇక్బాల్ గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అండ్ ఫైనల్గా డిసిసిఐ కమిటీ మెంబర్స్, జనరల్ సెక్రటరీ రవి చౌహాన్ సార్ అండ్ ధీరజ్ హార్డే, కల్పేష్, వీళ్ళ ముగ్గురికి నా హార్ట్ఫెల్ట్గా థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. ఎస్పెషల్లీ రవి చౌహాన్ సార్ అండ్ రాజస్థాన్ రాయల్స్ హై పర్ఫార్మెన్స్ సెంటర్, రాజస్థాన్ రాయల్స్ ఫ్యామిలీకి కూడా మేము ఖచ్చితంగా వాళ్ళకి స్పెషల్ మెన్షన్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఈ అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచెస్ జరిగాయి కదా సార్. అక్కడికి మన గేమ్ని బాగా గట్టిగా చూసి ఈ అబ్బాయిలో స్పెషల్ టాలెంట్ ఉందని ఎంకరేజ్ చేసింది మెయిన్ పర్సన్ హెడ్ కోచ్ రోహిత్ జులానీ సార్. ఆ సార్కి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుతున్నాను సార్. ఫైనల్గా మీ గోల్ ఏంటి సార్? నా గోల్ అయితే ఒకటే సార్, ఇండియన్ వరల్డ్ కప్ టీంలో రిప్రజెంట్ చేయాలి సార్. ఇండియన్ డిజేబుల్డ్ వరల్డ్ కప్ టీంలో నేను రిప్రజెంట్ చేయాలి సార్. నా వల్ల ఒక మంచి నాకౌట్ మ్యాచ్లో, క్రూషియల్ మ్యాచ్లో నా వాళ్ళ టీం గెలిస్తే నేను ఇంకా చాలా హ్యాపీగా ఉంటాను సార్. వెరీ గుడ్, మంచి ఆశయం ఇది. మీ ఆశయం సిద్ధిస్తుంది. ఎందుకంటే మీరు ఈ స్థాయి మీ యొక్క ఫిజికల్ డిజేబుల్లో ఉన్నా కూడా ఆ స్థాయికి వెళ్ళారు, ఇండియా స్థాయిలో ఆడారు అక్కడ. మరి మీరు అనుకుంటే నెక్స్ట్ స్టెప్పే ఉంటుంది కాబట్టి కొద్దిగా కష్టపడితే మీరు ఆ సాధన సాధిస్తారు. మరి నెల్లూరుకి కూడా ఒక మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు మన యాక్ట్ ప్రేక్షకులతో మీ యొక్క అనుభవాలు,
మీ యొక్క జీవిత విశేషాలు అన్నీ పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరి ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాలు పంచుకున్న అఖిల్ రెడ్డి కోచ్ రాధాకృష్ణ గారు, వారితో వచ్చే వారం స్పెషల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అంతవరకు సెలవు. నమస్కారం. మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు.